నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఉదంతం తర్వాత మంత్రివర్గ విస్తరణలో మార్పు ఉండబోతుందన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ని తప్పించి మరొకరికి ఆ పదవి ఇవ్వబోతున్నారు, ఇంకొకరికి కూడా కేంద్ర మంత్రి పదవి రాబోతుంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఎవరిని కేంద్ర మంత్రి పదవులు వరించబోతున్నాయి, రేస్లో ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్. ఆల్మోస్ట్ ఆల్ బండి సంజయ్ పదవి ఇంకా పక్కన పెట్టేస్తారు, జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలంటే తప్పదు అన్న ఒక కంక్లూజన్కి వచ్చేసారు అనేసి అని అంటున్నారు. మరి ఆయనను తప్పిస్తే నెక్స్ట్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే నెక్స్ట్ ఎవరు బీజేపీ దిక్సూచి తెలంగాణకు సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఒకవేళ కేంద్ర మంత్రి పదవి వాళ్ళకు వరిస్తే వాళ్ళు రేపు తెలంగాణ బీజేపీ దిక్సూచులు అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా చూడాలి? అంటే కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద పార్టీ హియర్ అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర సారథ్య బాధ్యతలతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రంపై తర్వాత రేపు ముఖ్యమంత్రి పదవికి చేరువగా ఈ పార్టీని చేసేటటువంటి నాయకుడు ఎవరు, ఆ కెప్టెన్, హూ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ హియర్ అనేది ఒక ప్రశ్న అయితే స్పష్టంగా ఉత్పన్నమవుతుంది. ఇప్పటివరకు భాజపాలో ఇవాళ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బండి సంజయ్ గారి హవా కొనసాగింది అనేది నిర్వివాదాంశమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఒక దశలో అసలు పార్టీని చుక్కాని లేని నావలాగా ఉన్నటువంటి పార్టీని నిజంగా అసలు హోరెత్తి పరిగెత్తించినటువంటి నేతగా ఆయన ఖచ్చితంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో ఇది బండి సంజయ్ గారు కేంద్రం నుంచి వాళ్ళు బండి సంజయ్ గారిని తప్పించడానికి ముందే తాను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే హీరో అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్షన్ ఆఫ్ పర్సన్స్కి ఆయన ఖచ్చితంగా ఇష్టుడు బండి సంజయ్ గారు. ఇది ఈవేళ ఎవరు దీనిని భగీరథ ఉదంతాన్ని బండి సంజయ్ గారికి ఆపాదించి బండి సంజయ్ గారి ప్రతిష్టను మసకబార్చాలని ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్కి ఆయన ఇష్టుడు, ఆరాధ్యుడు, అందులో సందేహం లేదు. ఇప్పుడు సరే తప్పిస్తారు, లేకపోతే ఆయన రాజీనామా చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళ కిషన్ రెడ్డి గారు శాఖ మారుస్తారని, అట్లాగే డాక్టర్ కె లక్ష్మణ్ గారు మరియు ఈటెల రాజేంద్ర గారు ఇరువురికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తారని వినిపిస్తున్నటువంటి వాటిని ఏ విధంగానూ మనం కొట్టిపారేయడానికి లేదు. పార్టీ విపక్షంలో దాన్ని విలీనం చేసేటటువంటి ఇది చేసినటువంటి రాఘవ్ చడ్డా గారికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తుంది. అట్లాగే ఓం బిర్లా ఆయనకు అవకాశం వస్తుంది. స్పీకర్గా వాళ్ళు మహిళకు అవకాశం ఇద్దాం లోక్సభ స్పీకర్, కానీ ఒక చర్చ జరుగుతోంది. ఆ లోక్సభ స్పీకర్ మహిళ అన్నది కూడా మనం కొట్టిపారేయడానికి వీల్లేదు. పురంధేశ్వరి గారికి అవకాశం వస్తుందేమో తెలియదు. ఓకే, ఎందుకంటే లోక్సభ స్పీకర్గా మహిళ గురించి చర్చ జరుగుతోంది. ఆవిడ కూడా చాలా ఓపికగా సంయమనంతో ఎదురు చూస్తున్నారు. ఆవిడ మంత్రాంగం ఢిల్లీ స్థాయిలో నేర్పుతున్నారు. ఆవిడ లోక్సభ స్పీకర్ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది ఒకటి మనం చూడాలి. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఆయనను కొనసాగిస్తూ వాళ్ళు సీఎం రమేష్ గారికి అవకాశం ఇద్దామన్నది ఒకటి చూస్తున్నారు. రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం నుంచి తప్పించి అలా పురంధేశ్వరి గారి పేరు మనకి లోక్సభ స్పీకర్కి ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తున్నారని వినిపిస్తున్నటువంటి విషయం ఒకటి మనకి స్పష్టంగా తెలుస్తోంది. పోతే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కొనసాగిస్తూ సీఎం రమేష్ గారికి అవకాశం ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఒక చర్చ జరుగుతోంది. సీఎం రమేష్ గారికి అవకాశం ఇవ్వాలంటే తెలుగుదేశం నుంచి రామ్మోహన్ నాయుడిని తప్పించాలి. ఓకే, ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఆయన్ని తప్పిస్తే కానీ సీఎం రమేష్ గారికి అవకాశం ఇవ్వటం కుదరదు. అదొక సమీకరణ. కాబట్టి తప్పించే అవకాశాలు ఉన్నాయి, తప్పించే అవకాశాలు ఉన్నాయి. తప్పించి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి సీఎం రమేష్ గారు ఆ విధంగా ఆయన పావులు ఆయన కదుపుతున్నారు. అంటే మనం ఒకసారి స్థూలంగా ఒకసారి చూసుకుంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమిలో తన బలాన్ని పెంచుకుంటూ వెళుతుంది అన్నది అర్థమవుతుంది. తెలుగుదేశం తన బలాన్ని కూటమిలో సీఎం రమేష్ గారు కేంద్ర మంత్రి అయినా, పురంధేశ్వరి గారు లోక్సభ స్పీకర్ అయినా తెలుగుదేశం బలం అమాంతంగా పెరిగినట్టు. రామ్మోహన్ నాయుడు గారిని తప్పించినప్పటికీ తెలుగుదేశం బలం మాత్రం పెరుగుతుంది. ఇక్కడ బండి సంజయ్ గారి విషయానికి వచ్చేటప్పటికి సామాజిక సమీకరణలలో భాగంగా ఏంటంటే సంజయ్ గారిని తప్పించి డాక్టర్ లక్ష్మణ్ గారికి అవకాశం ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ గారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అట్లాగే ఈటెల రాజేంద్ర గారికి అవకాశం ఇస్తే వెనుకబడిన తరగతిలో ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం ఇటీవల కులగణనలో కూడా ముదిరాజ్ సామాజిక వర్గం చాలా నిర్ణయాత్మక పాత్ర పోషించేటటువంటి
నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో ముదిరాజ్ సామాజిక వర్గం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది, అభ్యర్థులు చేయాలన్న విషయం స్పష్టమైంది. కాబట్టి ముదిరాజ్ సామాజిక వర్గాన్ని చేర్చుకోవడానికి, దగ్గర తీసుకోవడానికి భాజపా ఒక కొత్త ఎత్తు వేసి ఈటల రాజేంద్ర గారికి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. లేదు లక్ష్మణ్ గారికి అవకాశం ఇవ్వలేదు, ధర్మపురి అరవింద్ గారికి అవకాశం ఇచ్చింది అంటే లక్ష్మణ్ గారిని ఖచ్చితంగా మనం రేపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో చూడొచ్చు. లక్ష్మణ్ గారిని లేదు లక్ష్మణ్ గారికి ఈటల రాజేంద్ర గారికి ఇద్దరికి అవకాశం ఇచ్చిందని అనుకుందాం. ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి ముఖ చిత్రం మీద ధర్మపురి అరవింద్ వస్తారు ముఖ చిత్రంలోకి. ఎందుకంటే మనకు చాలామందికి ఉత్తరప్రదేశ్కి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలామందికి అంటే దిగువ స్థాయి ప్రజలకు కావచ్చు, లేకపోతే దిగువ స్థాయి రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి ఎవరికైనా అసలు యోగి ఆదిత్యనాథ్ గారు అంటే ఎవరో తెలియదు అసలు. వాస్తవానికి కింది స్థాయి వాళ్ళకి ఎవరికి అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన అతి పిన్న వయసులో లోక్సభ సభ్యుడయ్యాడని, ఆయన అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నాడని, ఆయన దైనందిన జీవితం కానీ అవన్నీ ఎవరికి అసలు తెలియదు. అట్లాంటి హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అని అవి ఏమీ తెలియదు. అట్లాంటిది ఒక్కసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ గారిని చూసాం మనం. లో ప్రొఫైల్ ధర్మపురి అరవింద్ గారు ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఆయన డే 1 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో దిగ్గజమైనప్పటికీ ఆయన మాత్రం ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్తో కలిసి ప్రయాణం చేసినటువంటి జీవన విధానం ధర్మపురి అరవింద్ గారు. ధర్మపురి అరవింద్ గారిని తీసుకొచ్చి మనమేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, అంటే భాజపాలో ఎప్పుడు ఏదైనా జరగచ్చండి. ఇప్పుడు మనం రాజ్యసభ గురించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం మొన్న రాజ్యసభకు సంబంధించి మనం విశ్లేషణ చేసాం. దాసరి శ్రీనివాసులు గారి గురించి మనం మాట్లాడాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి రాజ్యసభ ఇస్తారు. అలా ఎకాఎకిన అటువంటి వాళ్ళు కూడా కేంద్ర మంత్రులు అయిపోయేటటువంటి అవకాశం భాజపాలో ఉంటుంది. భాజపాలో ఉన్న సూత్రం ఏంటంటే భాజపా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకునేటటువంటి అంశం ఏంటంటే పర్సన్, ఆ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీతో జర్నీ చేశారా లేదన్నది టాప్ ప్రయారిటీ కింద తీసుకుంటారు. తర్వాత ఏంటంటే 2 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోయారు అనుకోండి ఎక్కడైనా, వారికి మళ్ళీ పోటీ చేయడానికి అవకాశం ఇవ్వరు. 2 పర్యాయాలు పోటీ చేసి ఓడిపోతే వరుసగా వారిని ఏం చేస్తారంటే పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో పార్టీ యొక్క కార్యక్రమాలు రూపొందించడం, విజయవంతం చేయటం, కొన్ని సామాజిక వర్గాల్ని సెక్షన్స్ అంటారు కదా, ఆ సెక్షన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలనేటటువంటి కార్యక్రమాలు అప్పచెప్పి తర్వాత వాళ్ళకి ఏదో చెప్పుకోదగ్గ నామినేటెడ్ పోస్టు, ఒక గవర్నరు, రాజ్యసభ. మనకు తమిళిసై గారు వరుసగా మొన్న ఎన్నోసారి ఆవిడ ఓడిపోయారు, 7వ అనుకుంటారు ఓడిపోయారు ఆవిడ. మరి మనకి ఇక్కడ తెలంగాణ గవర్నర్గా చేశారు ఆవిడ. అట్లా ఓడిపోతూ ఉంటారనమాట. కాకపోతే వాళ్ళు గవర్నర్లు అవ్వటము, వాళ్ళకి కావాల్సినటువంటి రాజమర్యాదలన్నీ దక్కడం అవన్నీ భాజపాలో జరుగుతూ ఉంటాయి. అది భాజపా అనేది కుటుంబ వ్యవస్థ లేకపోతే కుటుంబ పార్టీనో మరొకటి కాదండి. భాజపా అనేది ఒక ఇన్స్టిట్యూషన్. ఇవాళ ఫేస్ ఆఫ్ ద పార్టీ, ఫేస్ ఆఫ్ ద నేషన్ అన్నది నరేంద్ర మోడీ గారి విషయంలో భాజపా ఇవాళ పూర్తి స్థాయిలో ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆయన తర్వాత ఎవరు అన్నది కూడా వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక నిర్ణయాన్ని ఇప్పటికే వచ్చేసి ఉంటారు. కాకపోతే అది తేటతెల్లం చేయరు అనమాట. అంటే ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారు, తర్వాత లాల్ కృష్ణ అద్వానీ గారు చేస్తారనుకుని చేయలేనటువంటి చాలా అంశాలని, చాలా విషయాల్ని మోడీ గారు, అమిత్ షా గారు చేసి చూపించారు. చాలా జీవోల్ని వాళ్ళు విజయవంతంగా అమలు చేయడంలో కావచ్చు, చాలా నిర్ణయాలు, కఠినమైనటువంటి నిర్ణయాల్ని ఏదైతే అది అయిందని వాళ్ళు తీసుకున్నటువంటి పద్ధతి కావచ్చు, అవి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమందికి బాగా నచ్చాయన్నమాట. అంటే దశాబ్దాల తరబడి కొంతమంది ఎదురు చూశారు ఇవి జరుగుతాయేమో, ఇది చేస్తారేమో అని చెప్పేసి. అవి వీళ్ళిద్దరూ చేయడం వల్ల ఏమైపోయిందంటే వీళ్ళని నమ్ముతున్నటువంటి, అంటే విశ్వాసం కలిగించినటువంటి వాళ్ళు ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగొన్నటువంటి నాయకులుగా వాళ్ళు అవతరించారు. కాబట్టి ఏంటంటే ఈవేళ ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రంలోకి భాజపా అడుగు పెట్టాలని అనుకుంటోంది, భాజపా రావాలనుకుంటోంది, పాగా వేయాలనుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత మరొక రాష్ట్రంలోకి రావాలంటే వాళ్ళకి తెలంగాణలో తప్ప మరొక రాష్ట్రంలో వాళ్ళకి అవకాశం కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే స్థాయిలో వాళ్ళు ఏంటంటే తెరాస లేకుండా చేయాలి. తెరాసలో ఉన్నటువంటి బలమైన నాయకత్వం, ఫేసెస్ ఎవరైతే ఉన్నారో తెరాసలో ఉన్నటువంటి 1, 2, 3, 4 ఫేసెస్లో ఇంపార్టెంట్ ఫేసెస్ ఎవరైతే ఉంటే వారిని భాజపా వైపు ఆకర్షింపజేసుకుని వారికి పట్టం కడితే ఎట్లా ఉంటుందన్న ఒక ఆలోచన కూడా భాజపాకు ఉంది. కాకపోతే వాళ్ళు అప్పుడిప్పుడే ఆ పాచికని వేయడం లేదు, ఆలోచిస్తున్నారు. తమతో కలిసి తమ పార్టీలో ప్రయాణం చేసినటువంటి వారికి పట్టం కడదాము, ఆ తర్వాత ఆలోచిద్దాం ఈ పాచిక ఎట్లా వేద్దామని ఆలోచిస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే 2 ఆప్షన్స్ని
ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విస్తృతంగా స్ప్రెడ్ చేస్తుంది. బీఆర్ఎస్ నుండి హరీష్ రావుని లాగే ప్రయత్నము లేదు, రేపు సీఎం రేవంత్ రెడ్డిని లాగేసి బీజేపీ వైపుగా సీఎం అభ్యర్థిగా 2 ఆప్షన్స్ని తన మీద తీసుకొస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు హరీష్ రావు గారు మామ ఉండగా రాడు అనేది అది జగమెరిగిన సత్యం. ఎన్ని ఊహాగానాలు వచ్చినా మామ ఉండగా ఆయన పార్టీలో విభేదాలు కానీ పార్టీని విడిచి రాడు అన్నది కానీ అది జగమెరిగిన సత్యం. కానీ లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని కొట్టిపారేయలేము, ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారేయలేము. ఎందుకంటే ఆఫ్టర్ కేసీఆర్ హూ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద టీఆర్ఎస్ అంటే కేటీఆర్ అన్నది ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసేసారు. కాబట్టి నా పరిస్థితి ఏంటని హరీష్ రావు గారు ఆలోచించిన రోజు ఖచ్చితంగా హరీష్ రావు గారి ఆలోచన మరొక విధంగా సాగేలాగా ఉంటుంది. ఎందుకంటే మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఆయన వర్గం ఉంది, అన్ని ప్రాంతాల మీద ఆయనకు ఆధిపత్యం ఉంది, అన్ని చోట్ల ఆయన నాయకులతో చాలా సత్సంబంధాలు నెరుపుతున్నారు. కాబట్టి కొట్టిపారేయడానికి వీల్లేనటువంటి ఒక అంశం ఇది కూడా. చూద్దాం. మొత్తానికి బండి సంజయ్కి కొడుకు పోటు మామూలుగా తగలేదు సీరియస్గా. ఇది ఆయన ఇప్పటి వరకు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఎక్కిన కులదేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి రేపు బండి సంజయ్ గారి పాత్ర ఎలా ఉంటుంది చూడాలి. రోడ్డు ఎక్కుతారా, ఉద్యమిస్తారా, లేకపోతే ప్రజల తరఫున గళం వినిపిస్తారా, ఏం చేస్తారు అన్నది ఇది చాలా ఒకంత కాదు, చాలా కష్టకాలం బండి సంజయ్ గారికి, రాకూడని కష్టకాలం. దీన్ని ఆయన ఎట్లా అధిగమిస్తారన్నది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే వేరే విషయంలో అంటే అంటే అట్లా కాదు. మీకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద అంటే మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నటువంటి ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం అనుకుందాం కాసేపు. మరీ ముఖ్యంగా నగరంలో రియల్ ఎస్టేటు పడకేసింది, తర్వాత హైడ్రా కావచ్చు, మరొకటి కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపతాపాలు ఏవైతున్నాయో ఆ భావోద్వేగాల మీద బండి సంజయ్ గారు ఆయన ప్రయాణాన్ని ఆయన మొదలుపెట్టినా కూడా ఆయన ఇందాక మనం చెప్పినట్టు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్గా ఆయన హీరో అండి, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన లీడర్. దాన్ని ఎవరు కొట్టిపారేయలేరు. దానిని ఆయన తనను తాను బలోపేతం చేసుకునే విధంగా ఆయన ప్రయాణాన్ని కొనసాగించారనుకోండి, అది మరొకలాగా ఉంటుంది, అది ఇంకొక టర్న్ తీసుకుంటుంది. అది అంటే బీజేపీని కాదని అయితే అడుగు వేయలేరు. బీజేపీని కాదని కాదు, ఆయన ప్రయాణం చేస్తాడు. ఆయన ఏదో ఒక యాత్ర ఎలా టర్న్ అవుతుంది అనేది మీరు అన్న దాని ప్రకారం చెప్పలేము. అంటే పార్టీకి ఇంకా ఇతనే దిక్సూచి అనే స్థాయికి అది వెళ్ళిపోతుందా, లేకపోతే పార్టీ పట్టించుకోలేని పరిస్థితి వస్తుందా? రెండు ఉంటాయి. చూద్దాం. మరి కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనేది రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏ మలుపు తిప్పబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.